చేసింది. భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సింధూరే నిదర్శనం కాబట్టి భారత్ ఉగ్రవాదాన్ని సహించదు. ఉగ్రవాదానికి ధీటైనటువంటి సమాధానాన్ని మన భారత్ ఇస్తుంది. సో ఇప్పుడు ఏ మాత్రం కూడా మనకు వెనక్కి తగ్గేది లేదు. మన ఆపరేషన్ సింధూర్ అన్నది కొనసాగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే మొత్తంగా ఆపరేషన్ సింధూర్ అయితే కొనసాగుతుంది. తర్వాత అదే విధంగా మధ్యవర్తిత్వాన్ని కూడా మన భారతదేశం అంగీకరించట్లేదు. గతంలో ఏదైతే సిమ్లా ఒప్పందం ఉందో దాన్నే కొనసాగించాలనుకుంటున్నాం. ఇక పాకిస్తాన్ భారత్ మధ్య ఎటువంటి పేచీ లేదు. ఏ విషయాలు చర్చించాల్సిన అవసరం లేదు. ఒక పిఓకే విషయం మాత్రమే ఉంది. ఆ పిఓకేని మాకు ఇచ్చేయాలంతే. తర్వాత ఉగ్రవాదులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా మాకు ఇచ్చేయాలి. మేము వాళ్ళు శిక్షిస్తాం. లేదు మీరు శిక్షించాలనుకుంటే కూడా మీరు శిక్షించి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాలి. ఇక ఉగ్రవాదాన్ని అక్కడ పెంచి పోషించకూడదు. పిఓకేలో కానీ పాకిస్తాన్ లో కానీ మా భూభాగంలో మాకు మా పిఓకే ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేయాలి. సో పిఓకే అంశాన్ని భారత ప్రధాని మళ్ళీ లేపారు అంటే ఇది పెద్ద చర్చనీయాంశంగా మారబోతుంది. ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కూడా ఇదే. పిఓకేని మళ్ళీ స్వాధీనం చేసుకోవాలన్నదే. ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఈ యొక్క జేడీ వాన్స్ కానీ లేకపోతే అమెరికా కానీ ఈ చైనా G7 దేశాలు ఇవన్నీ కూడా యుద్ధం అంటే ఒక విధంగా దాడులు ప్రతిదాడులు ప్రారంభమైన 2-3 రోజులకే వీళ్ళంతా రంగంలోకి దిగారంటే ఇది ఏదో జరగబోతుంది. పిఓకేని భారత్ ఆక్రమించుకోబోతుంది. అక్కడ బల్చిస్తాన్ కూడా పాక్ సైన్యం పైన దాడులు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏదో జరుగుతుందన్న ఉద్దేశంతో ఇది వేరే అణు యుద్ధానికి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయన్న ఒక భయాన్ని కూడా పాకిస్తాన్ అమెరికా చైనా కూడా ఈ యొక్క అణు యుద్ధం జరిగే అవకాశం ఏమైనా ఉందని భయపడినట్టుగా కూడా జరిగింది. అందులో భాగంగానే ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రశ్న తీసుకొచ్చారు. సో వార్ హెడ్ ఈ యొక్క అణు యుద్ధం ప్రారంభం అయితే అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు కాబట్టి ఇప్పుడు నివారించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు అని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భారత్ అనేది ఒకే ఒక కండిషన్ పెడుతుంది. ఉగ్రవాదాలని మాకు ఇచ్చేయండి, తర్వాత పాక్ని మాకు ఇచ్చేయండి, మీ జోక్యం మాకు అవసరం లేదు. ఇదే రేపు అంతర్జాతీయ వేదిక మీద కానీ తటస్థ వేదిక మీద కానీ భారత ప్రభుత్వం చెప్పబోయే అంశం. రైట్. సో మొత్తం మీద రేపు జరిగేటువంటి ఈ టెలికాన్ఫరెన్స్ అంటే హాట్ లైన్ మీటింగ్ లో ఈ 2 దేశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించినటువంటి అధికారులు ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినటువంటి అంశాలను చర్చించుకోబోతున్నారు. సో మొత్తం మీద కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కూడా ఇటు పాకిస్తాన్ నుంచి ఏదైనా కబింపు చర్యలు ఏర్పడినా లేదా ఎలాంటి దాడులు ఏర్పడినా కానీ పూర్తి స్థాయిలో భారత సైన్యం పాకిస్తాన్ మీద విరుచుకుపడేందుకు రెడీగా ఉండాలి అని చెప్తూనే వారికి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పగించారు. సో మొత్తం మీద కాసేపట్లో ఈ 3 త్రివిధ దళాలకు సంబంధించినటువంటి డీజీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ సంబంధించినటువంటి అధికారులు కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి ప్రోగ్రెస్సే కావచ్చు లేదా భవిష్యత్తులో పాకిస్తాన్ నుంచి ఎదురయ్యేటువంటి సవాలు అంటే దాడులు కానీ ఇట్లాంటి జరిగితే ఎట్లా మేము పని చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని చెబుతూనే కాల్పుల విరమణకు సంబంధించినటువంటి అంశాలను కూడా